రాష్ట్రంలో నిరుద్యోగులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. యూత్ డిక్లరేషన్ పేరిట ప్రచారంతో కాంగ్రెస్ ఊదరగొట్టిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 2 ఏళ్లైనా జాబ్లు భర్తీ చేయలేదని మండిపడ్డారు. 20,000 పోలీసు ఉద్యోగాలు ఖాళీ ఉంటే 7,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తారా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. అశోక్ నగర్ నడి రోడ్డులో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీకి దిక్కులేదని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. నిరుద్యోగులు ఎండ్రిన్ తాగి చావాలని రేవంత్ రెడ్డి అంటుంటే రాహుల్ స్పందించరా అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ వచ్చిన 2.5 ఏళ్లలో 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఈ రాష్ట్రంలో ఉన్న ఈ దేశంలో ఉన్న యువత ఒక రకమైన నిర్వేదనలో, ఒక రకమైన నిస్పృహలో, ఒక రకమైన ఆవేదనలో ఉన్న విషయం కళ్ళుండి చూడగలిగిన వాళ్ళకి, మనసుండి అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి, ఈ దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు విశ్లేషిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ప్రతి సందర్భంలో యువతని ఒక ప్రచార అస్త్రంగా, వారి కష్టాలను ఒక రాజకీయ అంశంగా మలుచుకోవడం, వారిని వాడుకోవడం, ఎన్నికల గండం దాటిన తర్వాత వారిని నట్టేట ముంచడం అనేది ఒక ఆనవాయితీగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు మారిపోయింది. వాళ్ళ ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఎంత ప్రచారం చేసింది, ఎంత హడావిడి చేసింది, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ఆవేశపడ్డది యువత విషయంలో మీ అందరికీ తెలుసు. కానీ ఇవాళ విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో. ప్రచార సభల్లో మాత్రమే కాదు, రాష్ట్ర అత్యున్నత సభ, చట్టసభ, అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ అని చెప్పి డిక్లేర్ చేశారు, విడుదల చేశారు. మా అందరికీ కూడా క్యాలెండర్ను పంచారు. మేము అదే రోజు చెప్పాము, ఇది జాబులు లేని జాబ్ క్యాలెండరు, ఇందులో ఏమీ లేదు అని చెప్తే కూడా లేదు 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 మీకు తెలియదు, మీరంతా కావాలని మా మీద బట్టగాల్చి మీదేస్తున్నారని చెప్పి మరి ఆ రోజు మా మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేసినారు. ఢిల్లీ నుంచి పెద్దవాళ్ళని తీసుకొచ్చి కూడా మీటింగ్లు పెట్టి ప్రచారంతో ఊదరగొట్టారు. సరే, ఆ సభలు పనికిమాలిన చెత్త సభలు అనుకున్నా, వాళ్ళు పెట్టిన సభలు కేవలం ఓట్ల మాయ కోసం చేసిన సభలు అనుకున్నా, చట్టసభల కన్నా గౌరవం ఉండాలి కదా. మీ చెత్త సభల్లో పెట్టిన వాటికి ఎట్లాగో హామీలకు దిక్కులేదు, కానీ చట్టసభల్లో పెట్టిన క్యాలెండర్ కూడా దిక్కు లేకపోతే మరి వాళ్ళ ఏ రకంగా ఈ రాష్ట్రంలోని యువత మరి ఈ ప్రభుత్వాలను విశ్వసించాలి అనేది మన ముందున్న ప్రశ్న.